Garuda Express, an international courier service. తెలుగు భాష సగర్వంగా తలెత్తుకు నిలిచింది. తనంటే అంత దూరం ఉండేవారి సైతం ఔరా అంటూ అక్కున చేర్చుకునేంత విజయం సాధించింది. గోపాలకృష్ణ రూపంలో స్ఫూర్తి నింపింది. సివిల్స్ ఫలితాలలో అబ్బురుపడే ర్యాంకు జిల్లాకు దక్కింది. పలాస కాశీబుగ్గ పట్టణానికి చెందిన కూలీ కుమారుడు గోపాలకృష్ణకు దేశవ్యాప్తంగా 3వ ర్యాంకు వచ్చింది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో సివిల్స్ సాధించి సత్తా చాటాడు. యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోనంకి గోపాలకృష్ణ సివిల్స్కు ప్రిపేర్ అవుతానంటూ హైదరాబాద్లో అడుగుపెట్టిన సమయంలో ఎదుర్కొన్న చేత్కారాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాన కోచింగ్ సెంటర్స్ ఏవి ఆ కుర్రాడికి సీట్ ఇవ్వలేదు. కారణం అతను పూర్తిగా తెలుగు మీడియం విద్యార్థి కావడమే. ఆ కసి ఆ కుర్రాడిలో పట్టుదల నింపింది. తెలుగు సాహిత్యాన్ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబకు చెందిన రోనంకి అప్పారావు రుక్మిణిల 2వ సంతానమైన రోనంకి గోపాలకృష్ణ పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివారు. డిగ్రీని ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా దోబచర్లలోని డైట్లో టీటీసీ ట్రైనింగ్ అయ్యారు. 2007లో డిఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికై రేగులపాడులో టీచర్గా పనిచేస్తున్నారు. సివిల్స్కు కోచింగ్ తీసుకుంటే ఫలితం ఉంటుందని 6 నెలల క్రితం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, యుగ యుగాలకు తరగని చరిత్రవుతారు అంటూ సినీ గేయ రచయిత రాసిన మాటలను శ్రీకాకుళానికి చెందిన ఈ యువకుడు నిజం చేసి చూపించాడు. సభాష్ రాజా, తెలుగువాడి పరువు నిలబెట్టావు, తెలుగు భాషకు ప్రాణం పోసావు, నువ్వు సూపర్ రాజా, సూపర్.